101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనము చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులగదు. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ 6వ వచనము, కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ వచనంలో ప్రియులారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరి కొరకు ఆయన చూస్తున్నాడు, ఎవరి కొరకు ఆయన కనిపెడుతున్నాడు అని అంటే, ఈ భూమి మీద ప్రియులారా ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారు, దేవుని ఎదుట మనుషుల ఎదుట, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మనుషుల ఎదుట మంచివారిగా, మనుషుల ఎదుట నమ్మకస్తులుగా ఉండేవారు ఒకవేళ దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండలేకపోవచ్చు. అంటే మనుషుల ఎదుట నమ్మకస్తులుగా ఉన్నట్లుగా కనబడవచ్చు, కానీ దేవుని ఎదుట మనము నమ్మకముగా ఉన్నామా లేదా అనేది మనము ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదే దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా మనుషుల ఎదుట కూడా మనం నమ్మకంగా ఉన్నట్లే. కానీ కొందరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, మనుషుల ఎదుట మంచివారుగా కనబడగలుగుతారు, మనుషుల ఎదుట మంచివారుగా లేక బుద్ధిమంతులుగా నటించగోరుతారు. కనుక దేవుని ఎదుట మనం నమ్మకస్తులుగా ఉంటే ప్రతి వ్యక్తి ఎదుట ఇక మనం నమ్మకస్తులుగా ఉన్నట్లే. ప్రియులారా, మన యొక్క ఉద్దేశము, మన యొక్క పరుగు, మన యొక్క గోల్ ఏంటి అని అంటే, మనము ప్రియులారా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని, దేవునికి చివరి వరకు కూడా మనము నమ్మకమైన వారుగా ఉండి ఆయన పరిచర్య చేసేటువంటి వారిగా ఉండాలని దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఏ పనైనా నమ్మకస్తుల ద్వారా జరుగుతుంది, అపనమ్మకస్తుల ద్వారా దేవుని పనులు జరగవు. ఎందుకంటే అపనమ్మకస్తులు వారు దేవుని పనిని దేవుడు ఆశించిన విధంగా చేయలేరు, దేవుడు కోరుకున్న విధంగా చేయలేరు. గనక వారు అపనమ్మకస్తులు గనక వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేరు, గనక దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నడవలేరు, గనక వారు దేవుని పనిని చేయలేరు. కనుక ప్రియులారా, దేవుడు చూచేది నమ్మకస్తుల కొరకు అని చెప్తున్నాడు. అందుకనే ఈ నమ్మకస్తులు ఎక్కడుంటారంటే దేవుని యొద్ద నివసిస్తారట. అర్థమవుతుంది కదా ప్రియులారా? దేవుని యొక్క రాజ్యంలో మనం నివసించాలంటే మనము నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, దేవుని యొక్క పరలోకములో ఆయన ఎదుట మనము నిలబడగలగాలంటే మనకి నమ్మకత్వం చాలా అవసరం. మరి నమ్మకత్వం అంటే ఏంటి అంటే, దేవుడు మనకి ఏది చెప్పాడో, దేవుడు మనకి ఏది ఆజ్ఞాపించాడో, ఏ పనిని మనకి అప్పగించాడో ఆ పనిని ఆయన చెప్పింది చెప్పినట్లుగా పూర్తిగా చేయటం అనేది నమ్మకత్వం. కానీ సరే చేస్తానులే అని చెప్పి చేయకుండా ఉండటం అనేది నమ్మకత్వం కాదు. నమ్మకస్తులు అనేటువంటి వారు ఎలా ఉంటారంటే, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థలంలోనైనా వారు దైవ భయం కలిగి, వారి మీద నాయకుడు లేకపోయినా, వారి మీద అజమాయిషీ చేసేవారు లేకపోయినా, వారు దైవ భయం కలిగి నమ్మకంగా ఉంటారు. ఒక్కళ్ళుగా ఉన్నా, బంధువుల్లో ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా, లేక సొసైటీలో సమాజంలో ఉన్నా, లేక వందల వేల మందిలో ఉన్నా కూడా వారు దైవ భయం కలిగి ఉన్నారు కనుక నమ్మకస్తులుగా ఉంటారు. ఏ పని అప్పగించామో ఆ పనిని తూచా తప్పకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటం అనేది నమ్మకత్వం. అలా చేయలేని వాళ్ళు అపనమ్మకస్తులు. ప్రియులారా, మనము దేవుని యొద్ద నివసించాలని,
దేవుడు కోరుకుంటున్నాడు. మనందరము దేవుని యొక్క రాజ్యము చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నమ్మకత్వము మనకు లేనట్లయితే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడము కష్టము. కనుక మరొక మాట కూడా మనం చూస్తే ఇంకా అంటే కింద లైన్ కూడా, నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఏమండి, నమ్మకస్తులు యథార్థంగా ఉంటారు, అంటే నమ్మకంగా ఉంటారు, నిర్దోషంగా ఉంటారంట, అంటే దోషము లేని వారిగా, ఏ తప్పిదము లేని వారిగా, ఏ పాపము లేనటువంటి వారిగా ఉంటారు. ఏమండి, ఏ యొక్క బుద్ధిహీనత లేనటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఈ నిర్దోష మార్గములో నడిచేటువంటి వారు దేవునికి పరిచారకులుగా ఉంటారంట. ప్రియులారా, మనము దేవుని పరిచారకులము, దేవుని యొక్క పనిని చేసేటువంటి ఒకరికొకరము సహోదరులము సహోదరులము. అయితే దేవుని యొక్క పని చేయడానికి నిర్దోషమైనటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన చేతులు నిర్దోషంగా ఉంటున్నాయా? మన నోరు నిర్దోషంగా ఉంటుందా? దోషమైన మాటలు పలకకుండా యథార్థమైన మాటలు, నమ్మకమైన మాటలు, ఏమండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి మాటలు, అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లుగా మన మాటలు ఉంటున్నాయా? ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సింహాసనం ఎదుట మనము అక్కడ నివసించాలంటే మనము నమ్మకమైన వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఆ పరిచర్య చేసే పని అంటే పనిలో నమ్మకత్వము. ఈ నమ్మకస్తులు అనేటువంటి వారు ఏమండి నిర్దోషమైనటువంటి వారిగా ఉండాలి. ఏ తప్పిదము, ఏ బుద్ధిహీనత, ఏ పాపము లేనటువంటి వారిగా ఉండాలి. కాబట్టి పరిచర్య చేసేటువంటి వారు ప్రతి ఒక్కరూ, నేను పరిచారకుడినే, నేను వాక్యం అనేటువంటి పరిచర్య చేస్తున్నాను, మీరు రకరకాల పరిచర్యలు మీరు దేవుని కొరకు చేస్తున్నారు. దేవుని యొక్క పనిలో మీ పరిచర్యలు ఉన్నాయి. నీవు పరిచర్య చేసినా నేను పరిచర్య చేసినా మనము దోషము లేని వారిగా ఉండాలి. ఏ తప్పిదము ఏ పాపము లేనటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన పరుగు, మన యొక్క ఉద్దేశము అంతేకాకుండా ప్రభువు మనల్ని రక్షించినటువంటి ఉద్దేశము మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని, దేవుని ఎదుట మనం యుగయుగములు ఉండాలని. అందుకని ఈ నమ్మకస్తులుగాను మరి నిర్దోషమైనటువంటి వారు, దోషం లేనటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతుంది కదా మీకు? ఇదే కీర్తనల గ్రంథంలో మనం 15వ కీర్తనలో కూడా మొదటి 2 వచనాలు మనం చదవచ్చు. 15వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూసారా ఎంత సరి అయినటువంటి వాక్యమో ఇది. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడు అంటే దేశంలో నమ్మకముగా ఉండేటువంటి, అబద్ధం ఆడకుండా న్యాయముగా నీతిగా బ్రతికేటువంటి వారు, దేవుడు చెప్పిన ఏ మాటనైనను తూచా తప్పకుండా చేసేటువంటి వారు అని అక్కడ అదే చెప్తుంది. ఇక్కడ కూడా యెహోవా యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవుని యొక్క గుడారం అంటే దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క రాజ్యము. దేవుని యొక్క రాజ్యంలో ఏమంటే అతిథిగా అంటే ఏంటి? ఒక అతిథిగా అంటే ఏంటి? ఏదో మనము దేవుని యొక్క శరణుజొచ్చిన వారిగా, అంటే ఆశ్రయించిన వారిగా. అతిథులు అంటే ఏంటంటే మన ఇంటికి వచ్చినటువంటి బంధువులు అని అర్థం మనకి. ఏమండి, ఒక బంధువులు అన్నప్పుడు అతిథులు అని అంటాం, లేదా మనకు తెలిసిన వారు వస్తే అతిథులు అని అంటాం. అర్థమైందా? అయితే దేవుని యొక్క గుడారంలో అతిథులకు ఏమిస్తాము? ఏదైనా మనకి మన ఇంట్లో ఉన్నది మనం ఏం తింటామో అది వారికి ఇస్తాం. ఇక్కడ దేవుని దగ్గర అతిథులుగా మనం ఉండటం అర్థం ఏంటంటే దేవునితో కలిసి ఉండటము, ఆయన ఇంట్లో దేవునితో కలిసి మనము భుజించడము, ఆయనకు కలిగిన దాన్ని మనము ఆయన ద్వారా పొందుకోవడం. కాబట్టి దేవుని యొక్క ఈ గుడారములో, దేవుని యొక్క మరి రాజ్యంలో మనము ఉండాలి అని అంటే ఎలాంటి వాడు ఉంటాడు?
అని అంటే ఇంకా రెండోది కూడా చెప్తున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. ఇందాక కూడా మనం చూసాం, ఆయన యొక్క దేశము అంటే ఆయన ఎదుట మరి నివసింపగలిగిన వాడు ఎవడు, ఆయన ఎదుట ఎల్లప్పుడూ కూడా ఉండదగిన వాడు ఎవడు అని అంటే నమ్మకస్తుడని. తర్వాత నమ్మకమైనటువంటి పరిచర్య, అలాగే ఏ దోషం ఏ తప్పు లేకుండా నిర్దోషంగా యథార్థంగా ఉండి పరిచర్య చేసేవాడు అని అంటున్నాం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని ఇక్కడ అంటున్నాడు. ఎవరు? యెహోవా యొక్క గుడారంలో అతిథిగా ఉండగలిగిన వాడు ఎవడు? ఆ అర్హత ఎవరికి ఉంది? అలాగే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమైన సియోను అనగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఆయన గుడారంలో నివసింప తగిన వాడు ఎవడు? నివసింపడానికి యోగ్యుడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇందాక మనం చదివినటువంటి ఆ 101వ కీర్తనలో ఉన్నవే ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా ప్రియులారా మీకు? అక్కడ ఇక్కడ భావం ఒకటే, అక్కడ ఇక్కడ భావం ఒకటే. ఏంటది? మోసము చేయవాడు నా ఇంటి రాదని తర్వాత కూడా రాసింది మళ్ళీ 7వ వచనంలో. సరే, అక్కడికి మనం వెళ్ళకపోయినా నిర్దోష మార్గం అని చెబుతున్నాడు, ఇక్కడ నమ్మకత్వము అని చెబుతున్నాడు. దేవుని యొక్క పరిచర్య చేసే నీవైనా నేనైనా ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య అప్పగించబడింది కనుక ఎవరైనా సరే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ఎవరైనా సరే, ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందేవాడు ఎవడైనా సరే వారు నిర్దోషంగా ఉండాలంటున్నాడు. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి నిజము పలుకువాడే. కనుక సత్యమును అనుసరించి నడుచువాడు, యథార్థముగా అంటే అబద్ధములు ఆడకుండా ఉండేటువంటి వాడు. వారు ఏం చేస్తారు? దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉంటారు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద వారు నివసింపగలుగుతారు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలుగుతారు. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు కనుక దేవుడు కూడా నమ్మకస్తులైనటువంటి వారి కోసం చూస్తున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? మంచివారు మంచివారితో సహవాసం చేస్తారు, చెడ్డవారు చెడ్డవారితో సహవాసం చేస్తారు. మన దేవుడు మంచివాడు, మన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన దేవుడు నమ్మదగినవాడు కనుక మనం కూడా నమ్మదగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలని ఎలాగైతే ప్రభువు కోరుకుంటున్నాడో అదే రీతిగా ప్రభువు నమ్మదగిన వాడు కనుక మనం కూడా నమ్మదగిన వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన నమ్మదగినవాడు కనుక మనము కూడా నమ్మదగినటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాగైతే నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పి ప్రభువు చెప్పారో అదే రీతిగా ఆయన నమ్మదగిన వాడు కనుక మనము కూడా నమ్మదగిన వారిగానే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఆయన నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ఆయన నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. నమ్మకత్వం మనలో ఉందా? ఎవరికైనా నువ్వు మాటిస్తే ఆ మాట ప్రకారం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు చేయలేకపోతే ముందుగానే ఒకవేళ వాళ్ళకి చెప్పి, అయ్యా నేను ఇట్లా మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఇలా చేయలేకపోతున్నాను అనైనా చెప్పగలుగుతున్నావా? చాలామందికి ఏదైనా మాట చెబితే దాని గురించిన సమాధానం ఏమండి అది అయిందా కాదా, అసలు అది ఏమైంది అనేది ఆ వెంటనే రిప్లై ఎవరు, ఏదో వాళ్ళకి తోచినప్పుడు వాళ్ళకి వీలు కుదిరినప్పుడు చెబుతారు. అలాంటి వారు దేవుని దగ్గర విధేయులు కారండి, నమ్మదగినటువంటి వారు కారు. మన దేవుడు నమ్మదగిన వాడైనప్పుడు మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అదే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18, దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేము. అంటే ఏంటి అర్థము?
అవునని చెప్పి మళ్ళీ కాదు అని అనలేం. అంటే ఏంటి? మాట మీద నిలబడతాం మేము. దాని అర్థం ఏంటండి? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా మేము ఉండలేం. అంటే దేవుని వాక్యము ఏం బోధించామో అదే ప్రకారం మేము జీవిస్తున్నామో దీని భావం. పిల్లరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించండి. దేవుని వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అంటే దేవుని వాక్యంలో అబద్ధం లేదు. మేము కూడా ఏం బోధిస్తున్నామో అదే చేస్తున్నాము. దేవుని వాక్యము అవునని చెబుతుంది. ఏవి అవునని చెబుతుందో అంతేగాని మళ్ళీ మాట మార్చేది లేదు. కాదనున్నట్లుగా ఉండలేదు. అంటే ఏంటి? మాట నమ్మకత్వం అన్నమాట. 2 మాటలు 3 మాటలు ఉండకూడదు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు నాంచి చెప్పడమో లేకపోతే ఏదో ఒకటి క్లియర్గా చెప్పకుండా దాన్ని ఏదో నువ్వు నాంచడం, అది దేవుని పిల్లల లక్షణం కాదండి. సామెత గ్రంథంలో చదవక్కర్లేదు కానీ చెప్తాడు అక్కడ, నమ్మకస్తుడు ఏం చేస్తాడు? నష్టం కలిగినను మాట తప్పడంట. నమ్మకస్తుడు ఏం చేస్తాడు? తాను ఇచ్చిన మాటకి నష్టం కలుగుతుంది అనుకున్నా సరే మాట తప్పడు. అది దేవుని పిల్లల లక్షణం. ప్రియులారా, నమ్మకత్వం మనలో ఉందా? దేవుడు జీవనోపాధికి నీకు ఏ పని ఇచ్చాడు? నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు? ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ జీవనోపాధి విషయమే కాదు, దేవుని పని విషయంలో, ప్రతి విషయంలో కూడా. నువ్వు ఉద్యోగం అయితే నీ ఆఫీసులో, నువ్వు చేతి పని వ్యక్తి అయితే నీ యొక్క చేతి పనిలో, నువ్వు వ్యాపారం చేసే వ్యక్తి అయితే నీ వ్యాపారంలో, నీవు దేవునికి చెందిన వ్యక్తివి అయినప్పుడు ఆ పనిలో నువ్వు నమ్మకముగా ఉంటున్నావో లేదో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నీ నమ్మకత్వం ఎలాగుందో చూసుకోవాలా. దేవుడు నిన్ను ఏ స్థలమందు ఉంచాడో, దేవుడు ఏ స్థలంలో నిన్ను పెట్టాడో, ఏ పని నీకు అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒకటి చెప్పి ఒకటి చేయటం అనేది అపనమ్మకత్వం. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. దేవుణ్ణి నమ్మొచ్చు. దేవుణ్ణి మనం ఎంతైనా నమ్మొచ్చంట. దేవుణ్ణి ఎంత నమ్మాలంటే అండ్ సో ఆన్, ఎంతైనా నమ్మొచ్చంట. ఏమండి? ఆయనకి ఇంత అని పరిధి లిమిట్ లేదు. ఎంతైనా ఆయన నమ్ముకోవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నమ్ముకోవచ్చు. ఎందుకంటే ఆయనలో అనుమానించదగ్గవి ఏవీ లేవు. ఆయనలో అనుమానించదగినవి ఏవీ లేవు. ఆయన యథార్థవంతుడు, నమ్మకస్తుడు, సత్యవంతుడు. కాబట్టి ఆయన్ని మనం నమ్మొచ్చు. ఎంత అంటే ఎంతైనా నమ్మొచ్చు. ఎందుకంటే ఆయనలో ఎక్కడ ఏ లోపము లేదు. కాబట్టి ఎందుకు దేవుడు నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు? నమ్మకస్తులైన పరిచారకులు కావాలని ఎందుకు చూస్తున్నాడు? మీ మీద అజమాయిషీ లేకపోయినా నువ్వు చేస్తున్నావా ఈ పని, నువ్వు సరిగ్గా దీన్ని నెరవేరుస్తున్నావా లేదా, ఈ పనిలో ఎట్లున్నావు, పని చేస్తున్నావా లేదా చేయట్లేదా అని నీ మీద ఎవరైనా ఒక అజమాయిషీ చేసేవారు, విచారణ చేసేవారు. నీ పని ఎట్లుంది, నువ్వు నిజంగా నమ్మకంగా ఉన్నావా లేదని నీ మీద ఎవరిని పెట్టకపోయినా సరే నమ్మకస్తులు ఎలా ఉంటారంటే, దేవుడు పనిది, దేవుడు నాకు అప్పగించినాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఏ స్థలములోనైనా సరే నమ్మకంగా ఉంటాం. నీ ముందు ₹1,00,00,000 ఎవరన్నా పెట్టి అక్కడ నేను నమ్మకంగా అంటే ఇక్కడ కొంచెం దీన్ని జాగ్రత్తగా దాయి అని అంటే, ఏమండి, నీకేం దురాశ రాదు, నీకేమీ దుర్బుద్ధి రాదు. అర్థమైందండి? కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని పిల్లలమైన మనము నమ్మకస్తులుగా ఉండటం వల్ల జరిగేది ఏంటంటే,
మనము దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండగలము, దేవుని యొక్క రాజ్యములో నివసింపగలం. అంత మాత్రమే కాదు, మన నమ్మకత్వాన్ని చూచినటువంటి ఎవరైనా సరే, మన నమ్మకత్వాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసే ఏ వ్యక్తి అయినా సరే వారు మన దేవుని ఘనపరుస్తారు, నిన్ను ఘనపరుస్తారు. అంత మాత్రమే కాదు, వారు కూడా మన దేవుణ్ణి వెంబడిస్తారు. వారికి ఇన్స్పిరేషన్గా ఉంటాం మనం. నమ్మకస్తులు ప్రియులారా ఏమండి ఘనతను తెచ్చుకుంటారు. నమ్మకస్తులకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. నమ్మకస్తులకు దేవుడు దీవెనలు ఇస్తాడు. ప్రియులారా నమ్మకస్తులకు దేవుడు దీవెనలు ఇస్తాడు. గనుక ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ భూమి మీద దేవుని మందిరం కానీ, దేవుని పరిచర్యలో ఎక్కడైనా కానీ, ఇక్కడ నీవు నమ్మకంగా ఉంటే పరలోకంలో కూడా దేవుడు నిన్ను అక్కడ రాణిస్తాడు. ప్రియులారా ఆయన అక్కడ మనకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన సన్నిధిలో యుగయుగములు ఉండేటువంటి ఆ భాగ్యాన్ని ఇస్తాడు. కనుక ఈ నమ్మకత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగులైనా పనివారైనా ఎవరైనా సరే నమ్మకముగా ఉండాలి. నాకు దేవుడు ఈ మాట చెప్పాడు, నాకు దేవుడు ఈ పని అప్పగించాడు కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. అట్లా నమ్మకంగా ఉంటే అది నీకెంతో ఆశీర్వాదం. అది కూడా దేవుని వాక్యంలో ఉంది. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. సామెతలు 28:20. నమ్మకమైన వారికి అది దీవెనలు మెండుగా. చూసారా, నమ్మకత్వం వల్ల నీకేం జరుగుతుంది? దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకముగా ఉండటం వల్ల అంటే యథార్థముగా నడవటం వల్ల, యథార్థతను అనుసరించి నడుచుకోవటం వల్ల ఏం జరుగుద్దంట? దీవెనలు మెండుగా కలుగుతాయంట. మెండుగా అంటే అర్థం ఏంటంటే 1 కాదు 2 కాదు. మెండుగా అంటే ఏంటి? సమృద్ధిగా విస్తారమైనటువంటి దీవెనలు ప్రవహిస్తారంట. నమ్మకముగా ఉండేవారికి విస్తారంగా దేవుడు దీవిస్తాడంటండి. అత్యధికంగా దేవుడు దీవిస్తాడంట. చాలామంది ఈ నమ్మకత్వం కోల్పోవటం వల్ల దేవుని యొద్ద నుండి వారు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఏమండి, భూమి మీద కూడా ఆశీర్వాదం పొందుతాము మనం నమ్మకస్తులుగా ఉంటే. నీకు అప్పగించిన పనిలో ఇంకొకరు విచారణకర్తలుగా నీ మీద ఉండకూడదు. విచారణకర్తగా ఉన్నప్పుడే నువ్వు పనిచేసినట్లయితే నిజముగా మనం నమ్మకస్తులము కాదు. మనిషిని చూసి మనిషి వస్తున్నాడు అని భయంతో మనం చేస్తే, ఆఫీస్ అయినా, చర్చ్ అయినా, హౌస్ అయినా, ఎక్కడైనా సరే మనకు అప్పగింపబడినటువంటి పనిలో చెప్పినటువంటి అప్పగింపబడిన పని అంతా సంపూర్ణంగా మనం చేయాలి. దాంట్లో ఏ కొదువ చేయకూడదు. దాంట్లో ఏది కూడా మనం దాన్ని కొరతగా ఉంచకూడదు. ఇక పూర్తిగా ప్రభువు చెప్పినటువంటి ఆ పనిని పూర్తిగా మనం కంప్లీట్ చేసేటువంటి వారిగా ఉండాలి. కనుక ప్రియులారా నమ్మకమైనటువంటి వాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ప్రభు తలాంతుల విషయం మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పారు. ఏంటది? ఒక ఆయన మరి దేశాంతరం పోతూ ఏం చేశాడంట, వారి అవసరత అంటే వారు ఆశించిన కొద్దీ ఒక 3కి తలాంతులు ఇచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తలాంతులు ఒకడు 5 తీసుకున్నాడు, ఒకడు 2 తీసుకున్నాడు, ఇంకొకడు 1 తీసుకున్నాడు. సరే, నేను దేశాంతరం వెళ్తున్నానంటే మీ దగ్గర ఉండను, మీకు నేను ఈ తలాంతులు ఇచ్చాను. తలాంతులు అంటే మనీకు, డబ్బుకి చెబుతారు. తలాంతులు అంటే ఏంటంటే అవి కొన్ని వరాలు, కొన్ని స్కిల్స్ అన్నమాట. కొన్ని తలాంతులు, పాటలు పాడే తలాంతు, లేక వాక్యం చెప్పే తలాంతు, లేక ప్రార్థన చేసే తలాంతు, లేక మరి కొత్తగా వచ్చిన వారిని చక్కగా వాళ్ళని పరామర్శిస్తూ పలకరిస్తూ వారిని దేవుని మందిరానికి నడిపించే తలాంతు. ఇలా అనేకమైన తలాంతులు ఒక దీవెనలుగా అంటే ఒక ఆ తలాంతులు అనేటువంటి కొన్ని స్కిల్స్గా ప్రభు మనకిచ్చిన సందర్భాలు. ఇక్కడ తలాంతులు అంటే డబ్బుల గురించి చెప్తున్నాడు. ఒక తలాంతు వచ్చి దాదాపుగా 3,600 రూపాయలు అని చెప్తున్నాడు.
ఒకడు 5 తలాంతులు తీసుకున్నాడు తన సామర్థ్యం చొప్పున. అయ్యా నాకు 5 ఇవ్వండి అని అడిగాడు. ఇంకొక అతను రెండో వాడు నాకు 2 చాలు అన్నాడు. ఓకే ఇచ్చాడు. ఇంకొకడు వచ్చాడు మూడో వాడు, 1 ఇమ్మన్నాడు, 1 ఇచ్చాడు. ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, మీ దగ్గర ఉండను, మీరు ఇచ్చిన డబ్బులను బట్టి తిరిగి మళ్ళీ నాకు ఇవ్వాలి కదా, కాబట్టి మీరేం చేస్తారంటే నేను మళ్ళీ వచ్చేటప్పటికల్లా లెక్క చూసుకుంటాను మీ దగ్గర, కాబట్టి మీరు ఇచ్చిన ఈ డబ్బుతో మీరు ఏం చేస్తారు, ఏ వ్యాపారం చేస్తారు, ఏం చేస్తారో కానీ మీరు కష్టపడండి, పని చేయండి, పని చేసి మీరు నేను ఇచ్చినటువంటి దాన్ని తిరిగి నాకు ఇవ్వండి, మీరు కష్టపడిన దాన్ని బట్టి మీకేం చేయాలో అది మీకు చేస్తాను అని వెళ్ళాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. అక్కడ ఏం రాసిందంటే ఈ 25వ అధ్యాయము 19వ వచనంలో, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క, చూసారా, ఒక పని నీకు అప్పగిస్తే దాని గురించి లెక్క అడుగుతాడు దేవుడు. నేను అదే చెప్తాను, నాకు సేవకులు ఏదైనా పని చెబితే, అంటే ఇప్పుడు నేనే సేవకుడిని నాకెవరు చెప్పరని అనుకుంటారేమో, కాదు కాదు, నేను ఏమండి ఎవరి చేత నన్ను, అంటే ఎవరైనా నన్ను ప్రేమించి అక్కడ దేవుని పని కొరకు నన్ను పిలిస్తే, ఒకవేళ నేను సేవకుడినైనా నేను ఇది దేవుని పని అని వెళ్తాను. మొన్న కూడా 17వ తారీఖు మేము వెళ్ళాం. నేను ఒక సేవకుడిని, ఇక్కడ ఒక సంఘానికి సేవకుడిని, కానీ నేను ఉండి వచ్చినటువంటి సహవాసంలో అక్కడ ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి అక్కడ సేవకులు చెప్పారు, బ్రదర్ మీరు ఇట్లా రావాలి, కొంచెం పరిచర్యలో వాడబడాలి అనంటే నేను సంతోషంగా వెళ్ళాం. ప్రియులారా, జాషువా అక్కడ కీబోర్డు డ్రమ్స్ పనిలో ఆయన దేవుడు వాడుకున్నాడు. బ్రదర్ నాకు చెప్పారు, బ్రదర్ మీరు వీడియో తీయండి అని. ఓకే, నేను ఇక్కడ సేవకుడిని, నేను వీడియో తీయటం ఏంటి? ఎన్నడూ అటువంటి తలంపులు మాకుంది. పోనీ అది ఈ చర్చ ఏమన్నా కాదు, కానీ నేను మేలు పొందినటువంటి సహవాసం అయినా అది దేవుని పని. ఆ పనిని చూస్తాడు దేవుడు, ఆ పనిని చేసినందుకు దేవుడు ఆయన నాకేం చేయాలో చేస్తాడు. ఆ సత్యాన్ని, ఆ విషయాన్ని నేను ఎరిగిన వాడిని కనుక ఇది దేవుని పని అని అక్కడికి వెళ్ళి, ప్రియులారా, ఆ పని చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. నిజానికి నేను వెళ్ళిన స్థలంలో అంటే వీడియోస్ తీయటానికి కూడా అందులో కొన్ని స్కిల్స్ ఉండాలి. అర్థమవుతుందా ప్రియులారా? ఒక పని ఉందంటే దాంట్లో చాలా నైపుణ్యం ఉండాలి. నాకు అంత పెద్ద నైపుణ్యం లేకపోయినా కొన్ని విషయాలు అయితే తెలుసు. నేను అక్కడ ఉండగా కూడా ఎన్నోసార్లు అక్కడ మీటింగ్స్కి నేను అలా తీశాను. తర్వాత మొన్న తీసినవి మళ్ళీ తిరిగి మాకు పంపించారు. ప్రియులారా, దేవుని పని ఇది. దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి గ్రహింపు ఉన్నటువంటి వారు దేవుని పని నమ్మకంగా చేస్తారు. దేవుని పని నమ్మకంగా చేస్తారు. అది అయిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. రే సహోదరి సహోదరుడా, నమ్మకత్వము, నిన్ను ఏ పనిలో పెడితే ఆ పనిలో నమ్మకత్వం. ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు, మళ్ళీ లెక్క చూసుకోవడానికి వచ్చాడు. దేవుని సేవకుడు నీకు పని అప్పగిస్తే ఇక నీ విషయమై ఆలోచించే అవసరం లేదు అనేటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాల. దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే ఇక ఆయన నిశ్చింతగా ఉంటాడు. ఇక నా విషయమైనటువంటి తొందర కానీ అనుమానం కానీ నానో ఏంటో అనేటువంటిది అతనిలో ఉండకూడదు అనే విధంగా నీ సాక్ష్యం ఉండాలి. వారు నమ్మకస్తులు, వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి. ఇక్కడ మళ్ళీ తిరిగి లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు 5 తీసుకున్నవాడు వచ్చాడు. అయ్యా నేను మరి 5 తలాంతులు సంపాదించానన్నాడు. మరి 5 తలాంతులు సంపాదించానని చెబితే 21లో అతని యజమానుడు భళా భళా అంటే ఏంటంటే అప్రిషియేట్ చేయడం, భళా అంటే మెచ్చుకోవడం.
అండ్ భళా అంటే మెచ్చుకోవడం. కాబట్టి భళా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకమైన వారు మంచివారు, నమ్మకమైన వారు మంచివారు ప్రియులారా. అండి వారిలో ఏడు చెడుతనం ఉండదు. చెబుతున్నాడు చాలా సంతోషిస్తూ, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఎన్ని 5 తలాంతుల్లో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నేను నీకు ఏం చేస్తానంటే అనేకమైన వాటి మీద నియమిస్తాను. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని నీకు అప్పగిస్తాడు దేవుడు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే తర్వాత పెద్ద పెద్ద బాధ్యతలు కూడా దేవుడు నీకు ఇస్తాడు. కేవలం 5 తలాంతుల్లో నమ్మకంగా ఉన్నందుకు యజమానుడు అంటున్నాడు, నిన్ను అనేకమైన వాటి మీద, కొంచెం అనేదానికి అనేకం అంటానికి డిఫరెంట్గా వ్యతిరేక పదమే కదా. కొద్దిగా అంటానికి అనేకం అంటానికి పూర్తిగా వ్యతిరేక పదం అది. అంటే దేన్ని బట్టి అనేకమైన వాటి మీద నిన్ను నేను నియమిస్తాను. ఒక అధికారిగానో లేకపోతే ఒక హోదా కలిగిన వ్యక్తిగానో ఒక గౌరవ మర్యాద కలిగినటువంటి ఒక విలువ కలిగిన స్థానమందు నేను ఉంచుతాను అని అంటున్నాడు. దేన్ని బట్టి? నమ్మకమైన వాడా. మెండుగా దీవెనలు కలిగినంటే ఇదే. కొద్ది విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఎక్కువ విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటావు. అందుకని నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. ఇప్పుడు నీ నమ్మకత్వం పరీక్షించబడింది. ఇప్పుడు నీ నమ్మకత్వం ఇప్పుడు పరీక్షించబడింది. కాబట్టి ఇంకా నిన్ను నమ్మొచ్చు. కాబట్టి నిన్ను ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవి నేను నీకు అప్పగిస్తాను అంటున్నాను. అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు. నేను నిన్ను బట్టి చాలా సంతోషిస్తున్నానయ్యా. ఎందుకంటే నేను చాలా కాలం నీ దగ్గర లేను. మీకు డబ్బు అప్పగించి నేను చాలా దూరం వెళ్ళి చాలా కాలం మీ దగ్గరికి రాలా. అయినా సరే నేనున్నట్టుగానే బాధ్యతతో నువ్వు చక్కగా ఈ యొక్క 5 తలాంతుల్ని నువ్వు యూటిలైజ్ చేసి చక్కగా ఉపయోగించుకున్నావు. చక్కగా మరి 5 తలాంతులు నమ్మకంగా కష్టపడి పనిచేసావు. కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. చాలామంది ప్రియులారా దేవుణ్ణి ఎరిగి మారుమనసు పొందామని చెప్పుకుంటూ నమ్మకత్వం లేనందువల్లే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు, దీవెనలు పొందలేకపోతున్నారు. పేరుకి మనము దేవుని పిల్లలుగా ఉంటున్నాం, కానీ ఆ నమ్మకత్వం లేనందువల్ల నీకు అప్పగించబడినట్టు పని అంటే అది నీ జీవనోపాధి అవ్వచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో నువ్వు మోసం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా, అపనమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా, ఆశీర్వాదం అనేది నీ వద్ద నుండి పోతుంది. దేవుడు చూస్తున్నాడనే గ్రహింపు ఉండాలి. కనుక తర్వాత రోజుల్లో ఇక ఆశీర్వాదం అంటూ ఏముండదు. అప్పటికే దేవుడు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిక చేస్తుంటాడు తన వాక్యం ద్వారా. అయినా సరే మనం మొండిగా, గుడ్డిగా, మూర్ఖులుగా అట్లా ముందుకెళ్తే దాని పర్యవసానం, దాని యొక్క ఆ బాధ మనం పడవలసి ఉంటుంది. ఈయన చూడండి, చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా కాలం ఉన్నాడు, ఎప్పుడో వచ్చాడు, అది కూడా చెప్పేం రాలేదు. ఆయన సడన్గా వచ్చాడు. లెక్క చూసుకుంటే ఈ 5 తలాంతులు తీసుకున్నాడు, వచ్చాడు. మరి 5 తలాంతులు ఇదిగయ్యా అని అంటే ఎంత సంతోషించాడో. సంతోషించి నీ యజమానుని సంతోషంలో, ఏంటి యజమానుడి సంతోషం? నమ్మకత్వమును గూర్చిన సంతోషం, నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని గూర్చిన సంతోషం. అదే ఆయన సంతోషం. డబ్బులు ఎక్కువ సంపాదించాడని కాదు, అది కూడా అయి ఉండొచ్చు ఏమండి. కానీ ఆయన సంతోషం ఏంటంటే కొద్దిలోనైనా సరే నమ్మకముగా ఉన్నారు, భయముతో బతికారు అనేటువంటిది ఆయన యొక్క అది యజమానుని యొక్క సంతోషము. అర్థమవుతుందా? కాబట్టి యజమాని యొక్క సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పిన. అలాగే రెండో వాడు వచ్చాడు. అబ్బాయి నువ్వెన్ని తీసుకున్నావు? 2 తలాంతులయ్యా. అలాగా, మరి 2 తలాంతులను ఏం చేసావు? నువ్వు ఎట్లా ఉపయోగించావు? అయ్యా ఆ 2 తలాంతులకు మరి 2 తలాంతులు. ఇట్లా నమ్మకంగా పనిచేసేవాళ్ళు ధైర్యవంతులుగా ఉంటారు.
నమ్మకత్వం కలిగినటువంటి వారు పిరికివారుగా ఉండరు. ఏమండి, ఏ పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఎవరైనా నిందలు వేసినా కూడా ధైర్యంగానే ఉంటారు. ఎందుకంటే మీరు నిరూపించుకోండి కావాలంటే అంటారు, మీరు సాక్ష్యాలు చూపించుకోండి కావాలంటే అంటారు. ఎందుకంటే వారు నమ్మకస్తులు ప్రియులారా. కాబట్టి రెండో వాడు కూడా వచ్చి అంటున్నాడు, అయ్యా నాకు 2 తీసుకున్నాను, నేను మరి 2 సంపాదించానయ్యా అంటే 5 తీసుకున్న వాడికి ఏం చెప్పాడో, 5 తీసుకున్న వాడి విషయమై ఎంత సంతోషించాడో, 5కి 2కి తేడా ఉన్నా, 3 తేడా ఉన్నా సేమ్ అదే మాటలు పలుకుతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇక్కడ 5 తీసుకున్న వాడికి 2 తీసుకున్న వాడికి ఇద్దరి విషయంలో కూడా ఒకే సంతోషం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ డబ్బు వ్యత్యాసం ఉంది. 5 తలాంతులు తీసుకున్న వాడికి ఎక్కువ ఇచ్చినట్లు, 2 తీసుకున్నవాడు దానికంటే తక్కువ తీసుకున్నట్లే. ఏమండి, ఇక్కడ డబ్బులో వ్యత్యాసం ఉంది, కానీ ఇద్దరి విషయంలో ఒకే రీతిగా సంతోషించడానికి కారణం, ఇద్దరి విషయంలో ఒకే మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే నమ్మకత్వం. ప్రియుల, హానెస్టీగా ఉండాలి మనం. ప్రభుకు కావాల్సింది ఏంటంటే ఈయన ఎక్కువగా పనిచేశాడు, ఈయన తక్కువగా పనిచేశాడు అనేది కాదు. ఏంటది? నమ్మకముగా ఉండటం. అర్థమైందా ప్రియులారా? నమ్మకంగా ఉండటం. నిజంగా మీరు గమనించండి, మొదట తీసుకున్నటువంటి వ్యక్తి 5 తలాంతులు, ఆయన విషయంలో సంతోషించాడు, బాగానే ఉంది. నీ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందు అని చెప్పాడు, బాగానే ఉంది. 2 తలాంతులు తీసుకున్న వాడి విషయానికి వచ్చేసరికి 2 కదా నువ్వు తీసుకుంది, ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండేదే అనేం పెదవి విరవల. అది నీ సామర్థ్యం, అది నీ సామర్థ్యం చొప్పున పనిచేయి, శక్తి వంచన లేకుండా పనిచేయి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా శక్తి వంచన లేకుండా పనిచేయి. మనస్సాక్షిని చంపుకొని పనిచేయొద్దు. నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏం చేయొద్దు. నేను తప్పు చేస్తున్నాను అనే భావంతో నువ్వు అక్కడ పనిచేయొద్దు. నువ్వు నమ్మకంగా పనిచేయాలి. ఇద్దరి విషయంలో డబ్బు తేడా ఉంది ప్రియులారా, కానీ ఇద్దరి విషయంలో ఒకే రీతిగా సంతోషించడానికి గల కారణం ఈ హానెస్టీ ప్రియులారా, ఈ నమ్మకత్వం. నమ్మకముగా ప్రియులారా, నమ్మకముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, సత్యం చెప్పాలి. ఇతని విషయం కూడా సేమ్ పలికాడు, సేమ్. 3వ వాడు వచ్చాడు, నువ్వెన్ని తీసుకున్నావు? 1 తీసుకున్నాను అన్నాడు. మరేం చేసావు? నెపాలు మోపాడు. అయ్యా, నువ్వు విత్తన చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకునివాడు ఆయన కఠినుడు అని అంటున్నాడు. పని చేయనివాడు ఏం చేస్తాడు తెలిసిన? సోమరోడు ఎదుటోళ్ళని తిడుతుంటాడు. సోమరోడు ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సోమరోళ్ళు చేసే పనులే అవి. వీడు సోమరివాని చేతులు పని చేయనొల్లవు. కాబట్టి దీన్ని ఎందుకు తీసుకోవాలి? మరి విలువైన తలాంతుని ఎందుకు అనవసరంగా నీ దగ్గర పెట్టుకున్నావు? ఏంటి, నేను కఠినుడున్నా? మరి ఆ సంగతి నీకు ముందే తెలిసినప్పుడు నా దగ్గర ఎందుకు తీసుకోవాలి? నువ్వు పోని తీసుకున్నావు. తర్వాత అయినా నువ్వు ఆలోచించుకుంటే, నేను వెళ్ళిపోయినాకైనా నేను ఇక్కడ నా పని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సాహుకారులు అని రాస్తుంది, ఆ డబ్బుని ఎక్కడైనా నువ్వు తిరిగి మళ్ళీ జమ చేయొచ్చు కదా. అతి తెలివిగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభు చెప్పారు ప్రియులారా, ఏంటంటే మీరేం చేస్తారంటే ఇతని దగ్గర తీసుకోండి, లాగేసుకోండి. ఈ పని చేయనోడి దగ్గర వద్దు తలాంతు. కొంతమంది మారుమనసు పొందామని పేరే కానీ దేవుని కొరకు ఏ పని చేయలేరండి. అప్పుడు ఆ తలాంతు మురిగిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, రక్షించబడ్డావని నువ్వు అడిగితే నీకు ఇచ్చాడు. ఏదో ఒక తలాంతు, ఏదో ఒక స్కిల్ ఉంది నీకు, ప్రభు ఇచ్చాడు. వాయిద్యాలు వాయించటమో, లేకపోతే పాటలు నడిపించటమో, లేకపోతే పరిచయం చేయటమో, వాక్యం చెప్పడమో, ప్రార్థనలో నడిపించటమో, ఏదో ఒక తలాంతు ఇస్తే దాంట్లో నువ్వు సోమరిగా ఉంటే నిన్ను పక్కన పెట్టేస్తాడు దేవుడు. నువ్వు వాడబడకపోతే నువ్వెందుకు? నువ్వు ఆయనకి పని చేయలేని వ్యక్తి అయితే అనవసరంగా దండకు కదా నిన్ను పెట్టుకోవటం.
నీకు ఇచ్చిన రక్షణ బట్టి కూడా ఆయన విచారపడతాడు. కాబట్టి అంటున్నాడు, ఇతని దగ్గర తీసేసుకొని 10 తలాంతులు గలవానికి ఇవ్వండి. కొంతమంది అనుకుంటారు, అసలే పాపం ఒకటి ఉంటే మళ్ళీ ఆడి దగ్గర లాక్కుంటున్నారు ఏంటయ్యా అని అనుకుంటారు. ఎందుకు లాక్కోవాల్సి వచ్చింది? నీకు ఉపయోగం లేదు, నీకు ఇచ్చినా ఉపయోగం లేదు. అలాంటప్పుడు యజమానుడు బాధపడుతున్నాడు. అతని దగ్గర నుంచి తీసేసుకోండి, 10 తలాంతులు గలవాడికి ఇవ్వండి, అతను దీన్ని ఉపయోగిస్తాడు, దీనికి బదులు ఇంకోటి సంపాదిస్తాడు. ఇక్కడ డబ్బులనే కాదండి, దేవుని పని నీకు అప్పగించిన దాన్ని నువ్వు చేస్తూనే ఉండాల. నీకు అప్పగించిన పనిని చేస్తూ ఉండాల. అప్పుడు ఆయన వస్తాడు, లెక్క చూసుకుంటాడు. నువ్వు నమ్మకంగా ఉంటే సంతోషిస్తాడు, అప్రిషియేట్ చేస్తాడు. అనేకమైన వాటి మీద నీకు ఇంకా వేరే పనులు అప్పగిస్తాడు. గొప్ప స్థితిలో ప్రభు నిన్ను ఇక్కడ ఉంచుతాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీకేమర్థమవుతుంది? నమ్మకముగా ఉండేటువంటి వారు యెహోవా యొక్క ఆయన యొద్ద నివసిస్తారట, ఆయన గుడారంలో అతిథిగా ఉంటారట. నమ్మకముగా పనిచేసే పరిచారకులు ఏమండి, వారు దేవుని యొక్క అతిథులుగా ఉంటారట, దేవుని యొక్క ఇంటిలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఈ నమ్మకస్తులు ఈ నిమిషంలో నమ్మకంగా ఉన్నాడు. ఎంత ఇచ్చాడో అంతలో నమ్మకంగా ఉన్నాడు. ఏమైంది? తన యజమానుడు వచ్చి ఎక్కువ ఇచ్చాడు. ఆయన్ని సంతోషపరిచేది నమ్మకత్వం. దేవుడిని నువ్వు సంతోషపరచాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు సోమరిలాగా, నిద్రపోతూలాగా, తిండిపోతూలాగా ఉంటే నీవు ఆయన్ని సంతోషపరచలేవు. నువ్వు చురుకుదనం కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. నువ్వు దేవుని పని కొరకై వేగిరపడేటువంటి వ్యక్తివిగా ఉండాలి. నిదానంగా చూద్దాంలే అని నువ్వు అనుకుంటూ ఇతరులకు కూడా అటువంటి ఆ బుద్ధిహీనమైన నీరసమైనటువంటి లక్షణాలు నేర్పించకూడదు. ప్రియులారా, మనము చురుకుదనంగా ఉండాలి, మనం సిద్ధపడాలి. మనతో కలిసి ఉన్న సమూహాన్ని మనం సిద్ధపరచాలి. మనం నమ్మకంగా ఉండాలి. మన నమ్మకత్వం ద్వారా అనేకులు మనం చూసి నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, నమ్మకమైనటువంటి రాయబారి అంట ఔషధము వంటి వాడంట. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడంట. ఒకసారి ఒక ఆమెకి బాగలేకపోతే ఒక కుర్రోడిని పిలిచి, ఇదిగో అర్జెంటుగా ఈ ట్యాబ్లెట్ తీసుకురా అని చెబితే సర్లే అని వెళ్ళాడు. ఆ కుర్రోడు వెళ్ళి ట్యాబ్లెట్ కూడా తీసుకున్నాడు. తిరిగి వస్తుంటే ఆ రోడ్డు పక్కన కోతులను ఆడిస్తున్నాడంట ఒకడు. కోతులు సర్కస్ చూసుంటారుగా మీరు, ఒక రింగ్ ఇట్ట పెడతాడు, దాంట్లోంచి దూకియటం, లేకపోతే చుట్టూ తిప్పటం, లేకపోతే గంతులు వేపేయటం, ఇది చేస్తుంటే వీడికి పేషెంట్ని మర్చిపోయాడు, ఈ ట్యాబ్లెట్ మర్చిపోయాడు, ఆ సర్కస్ చూసుకుంటున్నాడు. అంతా అయిపోయి నాకు వచ్చేసరికి ఆ వ్యక్తి చనిపోయాడు. చూసారా, నమ్మకత్వము లేనటువంటి వారికి పని అప్పగిస్తే చాలా ప్రమాదము జరుగుతుంది. చాలా విచారము, దుఃఖమే తప్ప ఏమండి ఇంకా వేరే ఉండదు. అర్థమైందండి? సోమరి తనకు పని పెట్టువానికంట పండ్లకు పులుసు లాంటి వాడు, కండ్లకు పొగ లాంటి వాడు అంట. ఈ రెండూ తట్టుకోలేం. ఎవడైనా సోమరికి పని చెబితే వాడు తలకాయ వాడు గోడకేసి గుద్దుకుంటే మంచిది అని అర్థం, అట్లుంటుందంట పని. సోమరికి ఎవడైనా పని చెబితే వాడు ఏం చేస్తాడంటే ఆ పనిని వాడు సరిగా చేయక తలనొప్పి తెప్పిస్తాడు. ఆ పని చెప్పిన వాడికంట ఎట్లుంటాడంట, ఎట్ట మారిపోతాడంట, పళ్ళకు పులుసు లాంటోడంట. ఇంత చింతపండు ఇచ్చి నువ్వు తినాల్సిందే అంటే నీ పళ్ళు ఎట్లుంటాయి, నీ నోరు ఎట్లుంటుంది, తినగలమా? ఎంత కష్టపడాలి, ఎంత బాధ, పులుపు. కళ్ళకు పొగలాంటోడంట. పొయ్యి ఊతుంటే లేకపోతే మంటేస్తే అక్కడ తాటేకులు మంటేసి కూర్చుంటే పొగ ఎట్లా వస్తుంది? ఒక చెత్త అంటిస్తూ ఉంటే పొగ వస్తుంటే ఒకసారి గాలి వీచి మన వైపు వచ్చినప్పుడు మనకు ఊపిరాడదు. ఈ రెండు కూడా భరించడం కష్టమే. అంటే ఆ సోమరుడిని భరించడం కష్టం, ఆ చెప్పిన పని సరిగా చేయలేనటువంటి వాడిని భరించడం కష్టం. అందుకని తీసేస్తాడంట. ఆ తలాంతుని తీసేసి కలిగిన వానికి. ప్రియులారా, దేవుని వాక్యం చూడండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కనుక మనము నమ్మకంగా ఉండాలి. ఆయన కోరుకునేది అదే. నమ్మకస్తులతో దేవుని పని జరుగుతుంది.
యోనా నమ్మకస్తుడు కాదు. వెళ్తావా అంటే వెళ్తానని చెప్పినట్టుగా చెప్పాడు. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. తర్వాత చూస్తే చేయలే పని. కాబట్టి దేవుని పని లేట్ అయింది. నమ్మకస్తులు ప్రియులారా, దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెట్టుకొంచున్నాడంట. మోషే గురించి రాస్తుంది కదా సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో. సంఖ్యాకాండము 12:7లో చూడండి, అహరోను మిరియాముల దగ్గర మాట్లాడుతున్న మాట ఇది. మోషేకి విరోధంగా సణుక్కుంటే మిరియాముకి కుష్టు వచ్చిందండి. కుష్టు వ్యాధి వస్తే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలాంటి వాడు అనుకుంటున్నారా నా సేవకుడైన మోషే? అతడు నా ఇల్లంతట్లో, దేవుని ఇల్లు అంటే ఏంటి? ఆయన ప్రజలు. ఇన్ని లక్షల ప్రజలను నడిపించడానికి నేను ఆయన సమర్థుడని అప్పగించా. ఆయన నా మాట వింటాడని, నేను చెప్పినట్టు చేస్తాడని అప్పగించా ఆయనకి. మీరు ఆయనకి విరోధముగా మాట్లాడుతున్నారు కనుక మీకులాగా అపనమ్మకస్తులు గారు. అహరోను నువ్వేం చేసావు? సినాయి పర్వతం మీదకి 10 ఆజ్ఞల కొరకు మోషే వస్తే ఏం చేశాడు? ఈయన పని అప్పగిస్తే చేశాడా? ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి అప్పగించాడు. ఆయన మాట్లాడతాడు, ఆమె మాట్లాడుతుంది మిరియాము. అందుకే ఆమెకు శిక్ష వచ్చింది. జాగ్రత్త చెబుతున్నాడు, జాగ్రత్త. అతడు నా ఇల్లంతటిలో నా ప్రజల దగ్గర సాత్వికుడు, ఓపికతో సమాధానం చెప్పే మనిషి ఆయన. కాబట్టి అతను నమ్మదగినవాడు. నా ఇల్లంతట్లో అంటే ఏంటి? ఆయన ఇల్లు, ఆయన ప్రజలే. కుటుంబం అంటే ఏంటి? కుటుంబ సభ్యులు. ఇల్లు అంటే అది. ఇల్లు కుటుంబం అంటే కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉండేవారు. కాబట్టి నా ప్రజలందరిలో ఇతడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, అలాగే దానియేలు గురించి కూడా దేవుడు చెప్పాడు. దానియేలు గురించి కూడా మాట్లాడుతూ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో, దానియేలు 6:4 ఇక్కడ కూడా మనం చూస్తాం. దానియేలు గురించి వ్రాయబడినటువంటి మాట 6వ అధ్యాయం 4వ వచనం. అంటే మిగిలినటువంటి మొత్తం 3 ప్రధానుల్లో ఇతను ముఖ్యుడు. ఈ ప్రధానులు ఎందుకు వీళ్ళ పని ఏంటయ్యానంటే రాజు యొక్క ఖజానాకి నష్టం కలగకుండా నియమించాడు. రాజు యొక్క ఖజానాకు నష్టం కలగకుండా వీళ్ళని నియమించాడు, 3. ఈ 3లో దానియేలు ముఖ్యుడు. 6వ అధ్యాయము తన రాజ్యమంత మొదటి వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఏంటి ప్రధానంలో ఈ ప్రధాని యొక్క పదవి ఏంటి? వీళ్ళ పని ఏంటి? రాజు వీళ్ళకి అప్పగించిన పని ఏంటంటే రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెను అని ఆజ్ఞ ఇచ్చాను. ఆ 120 మంది మీద వీళ్ళు ప్రధానులు. ఈ ప్రధానుల్లో 2 మంచోళ్ళు కాదు, వాళ్ళు నమ్మకస్తులు కాదు. వాళ్ళు ఏదైనా మోసం చేద్దాం, ఇక్కడ రాసింది కదా, రాజునకు నష్టము కలగకుండా వీళ్ళ పని అది. అంటే ఎవడైనా దొంగ లెక్కలు రాసి ఆ డబ్బులు జేబులు వేసుకోవటం, రాజుకు చెందాల్సినవి రాజుకు చెందకుండా అధికారులే దోచుకోవటం, అట్లా ఉండకుండా ఉండటం కోసం 3 పెడితే మొత్తం 120 మంది. మళ్ళీ వాళ్ళ మీద పై విచారణకర్తలుగా ఈ ప్రధానులుగా 3 పెడితే ఈ 3లో దానియేలు చాలా ముఖ్యమైన వాడు అంట. ఎందుకని? ఏ అన్యాయానికి ఒప్పుకోడు, ఏ మోసానికి ఒప్పుకోడు. అందుకని వాళ్ళు పగబట్టి వారు ఏం చేశారు? ఆయన్ని ఏదో ఒక శాసనం పుట్టించారు రాజు ద్వారా. పుట్టించి ప్రార్థన చేయకుండా ఉండడు కాబట్టి ఈ వంకతోటి, ఈ నెపంతో అతన్ని చంపాలి అని వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా మనకు తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా దానియేలు ఉన్నాడు అనేటువంటిది ఇక మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండరు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ లోపమైనను, ఏ నేరమైనను, ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. నీలో ఏ తప్పు లేదని ఎవరైనా చెప్పగలరా? ఈమెలో, ఇతనిలో, మా నాన్నలో
లేకపోతే మా తల్లిలో, లేకపోతే నా సహోదరుల్లో ఏ లోపం లేదు, ఇతను మంచివాడు, మంచిది అని చెప్పగలరా? అలాంటి మంచి సాక్ష్యం మనకుందా? చూడండి, రాసుంది ఆయన గురించి, ఏ నేరమైనను ఏ తప్పైనను ఆయన విషయంలో కనుక్కోలేకపోయారంటండి. ఎందుకంటే నమ్మకస్తుడు కాబట్టి. నమ్మకస్తుడి దగ్గర ఏ లోపాలు దొరకవు, నువ్వు వెతుకుదామని చూసినా దొరకవు. ఎందుకంటే వారు దైవ భయము కలిగి ఉంటారు ప్రియులారా. నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పైనను చేయవాడు కాదు. కనుక ఆయన నమ్మకస్తుడు ప్రియులారా. దానియేలు నమ్మకస్తుడు. దానియేలు నమ్మకమైన వాడుగా ఉండి దేవుని భయంతో ఆయనకి నియమించబడినటువంటి ఉద్యోగంలో ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ నమ్మకముగా ఉన్నందుకు ఒక శోధన ఎదురైంది, ఒక శ్రమ ఎదురైంది. అయినా సరే ఆయన భయపడకుండా రాజు శాసనాన్ని పక్కన పెట్టి ముమ్మారు యథావిధిగా దేవునికి ప్రార్థన చేస్తున్న సందర్భం. దీనికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఈ సీన్ కోసమే చూస్తున్నారు. దీన్ని రాజుకు చూపించి నీ ఆజ్ఞను ధిక్కరించాడని చెప్పి ఆ సింహాల గుహలో వేయాలని చెప్పి ప్లాన్ చేసి, ఆయన ఎట్లాగూ ప్రార్థన మాండవు, వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. సింహాల గుహలో వేశారు. సింహాల గుహలో వేసిన తర్వాత రాజుకి అర్థమైంది, ఏంటి దానియేలు ఏ తప్పు చేయడే, దానియేలు చాలా మంచివాడే, నమ్మకస్తుడే, అయ్యో అని చెప్పి అతన్ని ఆ గుహలో వేసినందుకు, సింహాల గుహలో వేసిన చాలా బాధపడుతున్నాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదంట ఆయనకి, రాజుకు నిద్ర పట్టలేదంట. అయ్యో ఏంటి ఆయన్ని వేయాల్సి వచ్చిందేంటి అని చెప్పి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వేగరమే లేచి తెల్లవారే వెళ్ళిపోయి ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా ఏంటి దానియేలు నువ్వు సురక్షితంగా ఉన్నావా, బ్రతికున్నావా? సింహాల గుహలోకి వేసిన తర్వాత స్వరం వినబడుద్దా? కానీ ఆయన కూడా నమ్మకంగా వెళ్ళాడు. వెళ్ళి ఈ నీతిమంతుడికి ఏమీ కాదనుకున్నాడేమో, ఎందుకంటే నీతిమంతుడు కదా, నీతిమంతుడిని దేవుడు కాపాడతాడు అనుకున్నాడు. ఆ నమ్మకం ఉందేమో. పిలుస్తున్నాడు సింహాల గుహలో. నేను నేసినోడిని పిలిస్తే ఇవాళ ఏం స్వరం వస్తుందండి? శబ్దం వినపడుతుందా? ఏం వినపడదు. వెళ్ళాడు, పిలిస్తే ఆయన పలికిన మాట 21, అందుకు దానియేలు రాజు చిరకాలము, ఇది శత్రువుని ప్రేమించడం అంటే ఇది, శత్రువు కొరకు మరి మంచి కోరటం అంటే ఇది. అయ్యా వాళ్ళు చెప్పారు బుద్ధి లేనివాళ్ళు, నేను ఎట్టంటోడు నీకు తెలియదా, నువ్వు కూడా నన్ను కెట్టాగా చేశా కానీ ఏమన్నా వాగ్వాదం పెట్టుకున్నాడా? ఇది మనుషుల్లో మీలో ఉంటుందేమో బహుశా. వాళ్ళకి బుద్ధి లేకపోయింది. నువ్వైనా నన్ను పిలిచి ఎన్ని ప్రశ్నలు వేస్తారో, నీది తప్పు ఉందిలే, ఇప్పుడేంటి మళ్ళీ పిలవటానికి వచ్చావా? సర్లే నా దేవుడు నన్ను కాపాడాడులే అని ఆయన ముట్టిపోగరగా సమాధానం చెప్పాడా? ఆయన నోరు తెరవటం అంటున్నాడు. రాజు స్వరం విన్నాడు. స్వరం లోపల నుంచి వస్తుంది ప్రియులారా. సింహాల మధ్య పడవేయబడినటువంటి వాని స్వరం వినబడుతుంది. రాజు చిరకాలము జీవించునుగాక. ఆశీర్వాదం ప్రియులారా. మిమ్మల్ని దీవించుడు అని చెప్పాడు దేవుడు. మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయడు కానీ దీవించుడు కానీ శపించొద్దని చెప్పాడు. దీవించుడు కానీ శపించొద్దని చెప్పాడు. నువ్వు అట్లా చేసిన దేవుడు నన్ను వదిలిపెడతాడా? ఇక అప్పుడు ఎన్ని గర్వపు మాటలు రావాలి. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటున్నాడు రాజు చిరకాలము జీవించు. చూడండి దీవెన వచనము. ఎందుకని? ఆయన కీడు చేసిన వారిని ఆయన దీవిస్తున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించును. కాగా రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా. అంతే సింపుల్గా చెప్పాడు సమాధానం. ఉన్న విషయం చెప్పాడు. అయ్యా నా దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నిన్ను దీవించును గాక, నువ్వు నన్ను ఇందులో వేసినందుకు దేవుడు నిన్ను దీవించు అని చెప్పగలరా? నువ్వు నన్ను తిట్టినందుకు దేవుడు నిన్ను దీవించును గాక. దావీదు చెప్పాడు. ఒకడు అట్లాగే తిడుతుంటే దావీదు చెప్పాడు, వద్దొద్దు అతన్నేం చేయొద్దు,
దేవుడే అతనికి అవకాశం ఇచ్చాడు, తిట్టనివ్వండి. చూసారా, చిన్నదానికి సహించలేరు కొంతమంది. చిన్నదానికి గుంజుకొని సంవత్సరాలు నువ్వు 24 ఏళ్ల కిందట నన్ను ఏమన్నావు, నువ్వు మర్చిపోయావేమో, కానీ బాధపడ్డ నేను మర్చిపోతానా అని అనేవాళ్ళు ఉంటారు. చూసారా ప్రియులారా, ఏమీ లేవు ఆయనలో. రాజు చిరకాలము జీవించునుగాక. అయ్యా, మరి నేనే నేరం చేయలేదు కనుక నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడాడు. నేను ఏ నేరం ఏ తప్పు చేయలేదు, నా దేవుడే తన దూతను పంపించాడు. నేను చూశాను ఆ దూతనే. ఆ సింహాల స్వభావం నిజంగా నా మీదకి వస్తున్నాయి కానీ రానిలేదు ఆయన వచ్చి వాటి నోళ్ళు మూయించాడు, నన్ను ఏం చేయనీయకుండా. వాటి స్వభావం నేచర్ ఎట్లుంటుంది, తినాలనే ఉంది, కానీ దేవుడు అడ్డుపడ్డాడు. నాకు వచ్చి దేవుని దూతను పంపించాడు, ఆయన కాపలా కాశాడు నాకు నా మీదకి రాకుండా, నన్ను తినకుండా. నేను నీ దృష్టికి ఏ తప్పు చేసినోని కాదు కదయ్యా అంటే నా నిర్దోషత్వము, నా యథార్థమైన మనసు నన్ను కాపాడింది. దాన్ని బట్టి నా దేవుడు నన్ను కాపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు.